దళిత ఎమ్మెల్యేను కించపరిచారంటూ సీఎం రేవంత్ పై హన్మకొండ సుబేదారి పిఎస్లో బీఆర్ఎస్ దళిత నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను ఆధారంగా చూపించారు. ముఖ్యమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కమలాపూర్ మండల మాజీ జెడ్పీటీసీ మారేపల్లి నవీన్ కుమార్, సీనియర్ నాయకులు కోడేటి రామస్వామి, సరికొమ్ముల వెంకటేష్ ఉన్నారు. పలకడానికి వీల్లేని భాషలో సీఎం రేవంత్ దళిత ఎమ్మెల్యేను అవమానపరిచారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దళిత ఎమ్మెల్యేను కించపరిచారంటూ సీఎం రేవంత్ పై హన్మకొండ సుబేదారి పిఎస్లో బీఆర్ఎస్ దళిత నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను ఆధారంగా చూపించారు. ముఖ్యమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కమలాపూర్ మండల మాజీ జెడ్పీటీసీ మారేపల్లి నవీన్ కుమార్, సీనియర్ నాయకులు కోడేటి రామస్వామి, సరికొమ్ముల వెంకటేష్ ఉన్నారు. పలకడానికి వీల్లేని భాషలో సీఎం రేవంత్ దళిత ఎమ్మెల్యేను అవమానపరిచారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. మొత్తంగా సీఎం రేవంత్ పై దళిత నేతలు ఫిర్యాదు చేశారు. దళిత ఎమ్మెల్యేను కించపరిచారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యే వేముల వీరేశంపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనైతే ఆధారంగా చూపించినట్టుగా తెలుస్తుంది. కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వంశీ, సుబేదారి పోలీస్ స్టేషన్ ఇటీవల కాలంలో హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి సంచలనమైన పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు నమోదైంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత నాయకులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ చేశారు. ఏదైతే దళిత ఎమ్మెల్యే అయిన వేముల వీరేశం పైన ఇష్టారీతిన మాట్లాడడం పైన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పైన సీఎం రేవంత్ రెడ్డి పైన ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పేసి దళిత నాయకులంతా కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి స్థానిక ఎస్ఐని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దళిత ఎమ్మెల్యే అయిన వేముల వీరేశం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి పైన ఖచ్చితంగా ఆ కేసు నమోదు చేసి మా దళితులకు న్యాయం చేయాలంటూ కూడా బీఆర్ఎస్ కు చెందినటువంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదేవిధంగా కమలాపూర్ మండలం మాజీ జెడ్పీటీసీ మారెల్లి నవీన్ కుమార్, అదేవిధంగా సీనియర్ నాయకులు మరికొంతమంది సుబేదారి పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకొని ఈ యొక్క ఫిర్యాదు చేశారు. ఈ యొక్క ఫిర్యాదులో ముఖ్యంగా దళిత ఎమ్మెల్యే వేముల వీరేశంను ఏదైతే దుర్భాషలాడి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియోను ఆధారంగా చేసుకొని ఆ యొక్క దళితులపై చేసిన వ్యాఖ్యలకు గాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు బండబూతులు తిట్టినందుకు ఈ యొక్క కేసును నమోదు చేసి మా దళితుల ఆత్మగౌరవాన్ని పెంచాలంటూ కూడా సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే కలకలం రేగుతుంది. అయితే స్వయంగా ఒక సీఎం పైన ప్రతిపక్ష దళిత నేతలంతా ముక్కుమ్మడిగా ఫిర్యాదు చేయడం మరోసారి సంచలనంగా మారింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి సంచలనంగా మారిన సుబేదారి పోలీస్ స్టేషన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కేసు ఫైల్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ దళిత నేతలంతా కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం మరోసారి సంచలనంగా మారింది వంశీ. అయితే ఈ యొక్క ఫిర్యాదు పైన పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక ఎఫ్ఐఆర్ చేస్తారా లేదంటే ఎలా ముందుకు వెళ్తారా అనేది మాత్రము వేచి చూడాలి వంశీ.